హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ కిట్నా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మై డైలీ రొటీన్. నైట్ వరకు ఏం చేసామో మొత్తం చెప్తాను. నేను టోటల్గా పెడతాను. అండ్ నేను మార్నింగ్ లేచి 6కి అంతా లేచి వాకింగ్, స్కిప్పింగ్, గ్రౌండ్కి అయితే వెళ్తాను. నేను సండే మాత్రం వెళ్ళను. నేను వాకింగ్ నుంచి రావడం వెంటనే దీపం పెడతాను. బాత్ చేసి దీపం పెడతాను నేను. అండ్ ఇప్పుడైతే నేను వచ్చి మా ఇంటి ముందర ఉన్న మునగాకు చెట్లు అయితే ఆకు గిల్లుకొని అయితే ఉన్నాము. బయట వెదర్ అనేది చాలా చల్లగా ఉన్నింది ఈరోజు. చాలా బాగుంది వెదర్, కానీ వాన కూడా వస్తూనే ఉన్నింది ఈవినింగ్ నుంచి అయితే. ఇప్పుడైతే మ్యాంగో తిన్నాను. ఇప్పుడే నా డైలీ రొటీన్ అనేది ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా ఉంటుంది. అంటే కొన్ని రోజులు ఇట్లా వాన వచ్చినప్పుడు, ఎక్కువ వచ్చినప్పుడు అయితే వాకింగ్కి అయితే వెళ్ళము. అంటే వాకింగ్, స్కిప్పింగ్ ఎక్సెట్రా ఇలా చేస్తూ ఉంటాము. బార్ ఉంది గ్రౌండ్లో, బార్ ఊగడము ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అయితే చేస్తాను నేను. గ్రౌండ్కి మార్నింగ్ 6కి వస్తాను. వెళ్ళి చేసేసి మళ్ళీ వచ్చి బాత్ చేసి దీపం పెట్టి గాయత్రి మంత్రం అయితే రాస్తాను. మళ్ళీ శ్రీరామ అని కూడా రాస్తాను నేను. నాకు ఇది అలవాటు. జస్ట్ నేను 1 ఇయర్ కానీ ఇవంతా స్టార్ట్ చేస్తాను. అంటే హాలిడేస్ ఉన్నప్పుడు కూడా, స్కూల్ ఉన్నప్పుడు కూడా నేను ఇలానే చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. ఈరోజు సెకండ్ సాటర్డే వలన కరెంట్ అయితే ఇంకా రాలేదు. అప్డేషన్ వచ్చి 1కి వస్తుందనేసి అయితే వచ్చింది కరెంటు. స్కూల్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు, కానీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతాను కాబట్టి. బయట అయితే చెరుకు రసం వస్తూ ఉండింది. తాగుదామని అనిపించింది, కానీ మళ్ళీ వద్దనుకున్నాను. కొద్దిగా అయితే ఎండ మెల్లిమెల్లిగా వస్తూ ఉంది. మా అమ్మ అయితే వద్దనేసింది. ఎందుకు అంటే వెదర్ చల్లగా ఉంది, అట్లా ఎండగా ఉంది కదా, ఎందుకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనేసి అయితే మా అమ్మ వద్దనింది. కానీ నాకు తాగాలనిపించింది. అందరూ తాగుతూనే ఉన్నారు. మొత్తానికి మా అమ్మని అడిగి నార్మల్ వితౌట్ కూలింగ్ నార్మల్ అయితే తీసుకున్నాను నేను. నార్మల్ కూలింగ్ చెరుకు రసం అయితే తీసుకొని తాగుతూ ఉన్నాము. ఇంకా ఇప్పుడైతే బాత్ చేసేద్దామని రెడీగా ఉన్నాను. ఇంకా బాత్ చేసేస్తాను. ఇప్పుడైతే బాత్ చేసేసాను. బాత్ చేస్తే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. చాలా చల్లగా ఉండడం వల్ల బాత్ చేస్తే కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చేసి 12:50 అయితే ఇంచుమించు 1 అయిపోతుంది. 1 అయిపోతాను కాబట్టి ఇంకా తినేసి పోయి పడుకోవడం మాత్రమే. ఇలా నేను వీడియో తీస్తూ ఉంటే మా తమ్ముడు ఏం చేస్తున్నాడో చూడండి. పెద్ద పిల్లోడు లాగా ఇలా పెట్టుకొని అయితే చదువుకుంటూ ఉన్నాడు. భలే చదువుతూ ఉన్నాడు. ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము.
సాటర్డే కదా, చాలా బాగా ఎంజాయ్ చేసాము కరెంట్ లేకపోయినా కూడా. ఇంకా ఇప్పుడైతే తినేస్తూ ఉన్నాను. మా అమ్మ అది మనం మునగాకు తీసుకున్నాను కదా, మునగాకు ఫ్రై చేసి పప్పు అన్నం చేసింది, చాలా బాగుంది. ఇంకైతే ఇప్పుడు పడుకోవాలి. మధ్యాహ్నం 2 అయితే అయ్యింది, ఇంకా 4 వరకు లేసేది లేదు. ఇంక ఇప్పుడే లేసేసాను. ఇంకా ఇప్పుడైతే 4:30 అయితే అయ్యింది అనుకుంటా. 4:30 టైం ఇప్పుడు. ఇంకా కాఫీ టీ పెట్టుకునేసి పాలు ఇవన్నీ కాఫీ పెడుతున్నా. కాఫీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే తాగేసాము టీ, అండ్ టీ కాదు కాఫీ ఇప్పుడే తాగాము. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 5 అయింది. వెదర్ చాలా కూల్గా, సన్లైట్ అనేది చాలా బాగా వస్తూ ఉంది. ఇంకా ఇప్పుడైతే లోపలికి వచ్చేస్తాను. ఇంకా లోపలికి వచ్చేస్తే పిలిచండి నన్ను చూస్తే ఆగిపోయేది. చాలా బాగుంది రోజు డే. అండ్ ఇంక ఇప్పుడైతే 5 అయిపోయి వచ్చేసింది. మా తమ్ముడు చూడండి ఇప్పుడే నిద్ర లేచి పాలు తాగాడు. చూడండి. ఇప్పుడైతే మా అమ్మ నైట్ చపాతీకి అయితే పిండి కలుపుతూ ఉంది. నైట్ చపాతీ మా తమ్ముడు నిద్ర మొత్తం ఉండడం వలన ఫోన్ అడగలేదు అంటే అడిగేసేవాడు ఈ పాటికి. శనక్కాయల్ని కుక్కర్లో వేసి పెట్టింది. ఇప్పుడైతే తింటున్నాము అవే మేము శనక్కాయలను.
ఇంక ఇప్పుడైతే నైట్ 6:30, సాయంత్రం 6:30 అయిపోయింది. మా నాన్నని తీసుకురావడానికైతే వెళ్తూ ఉంటాం మేము. ఇంకా 6:30కి నైట్కి అయితే చపాతీలు వేసుకొని తింటున్నాము. నాకు, మా నాన్నకు, మా అమ్మకు, మా తమ్ముడి వరకు అన్నం ఉంది. నాకైతే చపాతీ చాలా టేస్ట్ వచ్చింది. పప్పుకి చాలా బాగా టేస్ట్ వచ్చింది. మునగాకు ఫ్రై, పప్పు, చపాతీలు రెండు. కానీ నాకు పప్పు తింటూ ఆ పప్పు నంచుకొని చపాతీ నంచుకొని తింటే చాలా బాగుంది నాకైతే. ఇప్పుడైతే బోన్ చేసేసి అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ బబుల్స్ ఉన్నాయి. ఆ వాటర్ బబుల్స్ని అయితే నేను వాటర్లో వేస్తున్నాను. ఆల్రెడీ ఒక ప్యాకెట్ అనేది వేసాను, కానీ అవి గెయిన్ అవ్వలేదు. నెక్స్ట్ అయితే అది పంచ్ అయిపోయేసరికి ఇది వేస్తూ ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూసేసరికి చాలా బాగా వచ్చాయి, పెద్ద బబుల్స్ లాగా. దాంట్లో నేను మిస్టేక్ చేసినట్టున్నాను, కానీ ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా బాగున్నాయి. 50 ప్యాకెట్స్ అంటే మేము 30 ప్యాకెట్స్ తెచ్చుకున్నాము. 50 రూపీస్కి 30 ప్యాకెట్స్, ఈచ్ వన్ 5 రూపీసే. సో దాంట్లో వేసాను. ఇంకైతే వాటర్ బబుల్స్ అయితే వేసేసాను. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 9 అయింది టైము. ఇప్పుడైతే వాటర్ బబుల్స్ వేసేసి బాగా తినేసి కాబట్టి కొద్దిగా వాకింగ్ చేద్దామనేసి అయితే బయటకు అయితే వెళ్తూ ఉంటాము. బయట అయితే చల్లగాలి. నేను బయట చేస్తూ ఉంటే మా అమ్మ, నాన్న, తమ్ముడు అయితే సినిమా చూస్తూ ఉంటారు. సర్లే అనేసి నేనైతే బయటకు వెళ్ళిపోయాను వాకింగ్. అండ్ ఇదైతే మా హౌస్ అన్నమాట. ఈ మొత్తం బయట వరండా, పైన ఒక హౌస్ ఉంది, కింద ఒక హౌస్ ఉంది. పక్కన అయితే షాప్ కూడా ఉంది. దాన్ని ఇది మొత్తం వీధి. ఇంకైతే కాలం వచ్చేసాను లోపలికి. నేను ఒకటే చేయను, నాకు ఎవరైనా తోడుకుండాలి. ఇంక ఇప్పుడైతే వచ్చేసి పడుకునేస్తా అన్నాను. పడుకునేద్దామని నైట్ 9-9:30 కంతా అయితే మేము పడుకునేస్తాము.
ఇంకా నేనైతే పడుకునేస్తున్నాను. ఇంకైతే మార్నింగ్ కలుద్దాం. ఇదైతే నా డైలీ రొటీన్ బ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నాది డైలీ రొటీన్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నా డైలీ రొటీన్ బ్లాగ్ అనేది చూసినందుకు ఫార్వర్డ్ చేయకుండా, మిస్ చేయకుండా మీరన్నా దీనికి మంచి వ్యూస్ అన్నా ఇచ్చి సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే చేస్తాను. సాటర్డే సండే డైలీ రొటీన్ అని, బయట వెళ్ళినప్పుడు అన్ని డైలీ రొటీన్స్ అన్నీ చేసి పెడతాను నేను. ఇలా చేసి ప్లీజ్ సార్ సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఛానల్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న గెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇంకా నేను మాట్లాడుతున్నాను ఏంటి అనుకుంటే అంటే, ఈ డైలీ రొటీన్ తీయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది, అందుకు చెప్తూ ఉన్నాను. చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు అందరికీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.